హాయ్ అండి. డీప్ ఫ్రిడ్జ్‌లో ఒక కవర్ పెట్టి చూడండి. కరెంట్ బిల్ ఆదా. చూస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. సో, ఈ అద్భుతమైన టిప్స్ మిస్ కాకుండా వీడియో చివరి వరకు చూడండి. హాయ్ అండి. నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మీ అందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన, బ్రహ్మాండమైన, యూజ్ఫుల్, ఇంట్రెస్టింగ్ టిప్స్ అయితే మీ ముందుకు తీసుకొచ్చేసాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈరోజు పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి. మెనీ మోర్ హ్యాపీనెస్ ఆఫ్ ది డే. ఇలాంటి పెళ్లి రోజులు, పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఫస్ట్ టిప్ని అయితే తెలుసుకుందాం. కరివేపాకు మనం ఎక్కువగా తెచ్చుకున్నప్పుడు ఈ విధంగా ఎక్కువగా మనం కాడలు సపరేట్ చేయాలి, అలానే ఆకులు కావాలి అనుకున్నప్పుడు చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము. సో చాలా ఈజీగా, సింపుల్గా ఇలా ఒక్కసారికి మనకి ఆకు అంతా కూడా సపరేట్ అయిపోతుంది, కాడలు సపరేట్ అవుతాయి. సో చిన్నది హోల్స్ ఉన్న ప్లేట్లు అయితే మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండి. హోల్స్ ఉన్న గేట్లు కానీ, ప్లేట్లు కానీ, ఈ విధంగా కాడలు ఇలా హోల్స్లో పెట్టేసి కాడల్ని కిందకి ఒక్కసారి ఈ విధంగా అన్నామనుకోండి, ఆ కాడలంతా కిందకు వచ్చేస్తాయి. ఆకు మాత్రం ఇలా సపరేట్ అయిపోతుంది అనమాట. చూసారు కదా, ఇలా ఆకు సపరేట్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఈ చిన్న ట్రిక్ని మీరు ట్రై చేశారంటే చాలా చక్కగా వర్క్ అవుతుందండి. ట్రై చేయండి. అలానే ఇంకా సెకండ్ టిప్ని తెలుసుకుందాం. కరివేపాకు పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలంటే ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయించి చాలా చక్కగా వర్క్ అవుతుంది. మనం ఎక్కువగా కరివేపాకును క్యారీ బ్యాగ్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెడుతూ ఉంటాము. అలా పెట్టడం వల్ల లోపల గాలాడక వాటర్ బబుల్స్ ఏర్పడి తేమ తగిలి కరివేపాకు అంతా కూడా పాడైపోతుందండి, కుళ్ళిపోతుంది. అలా కాకుండా ఈ చిన్న ట్రిక్ని మీరు ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఒక న్యూస్ పేపర్ కానీ, టిష్యూ పేపర్ కానీ తీసుకొని, ఏదైనా ఒక బాక్స్ తీసుకొని దాని అడుగున ఇలా న్యూస్ పేపర్ కానీ, టిష్యూ పేపర్ కానీ వేసుకొని కరివేపాకు అంతా కూడా వేసుకున్న తర్వాత కొన్ని మనం రైస్ వండుకుంటూ ఉంటాం కదండి, ఆ రైస్ తీసుకొని కొద్దిగా ఒక గుప్పుడు రైస్ వేసేసుకొని దానిపైన చిన్న చిన్న పేపర్ ముక్కలను వేసేసుకొని ఇలా మూత పెట్టేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, ఇలా పాడవకుండా మనకి కరివేపాకు ఎక్కువ రోజు స్టోర్ ఉంటుంది. ఎక్కువగా మనం కర్రీస్లోకి, చట్నీల్లోకి యూజ్ చేస్తూ ఉంటాం కదండి. కరివేపాకు పాడవకుండా ఉండాలంటే ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి, పైన చక్కగా ఒక పేపర్ని కూడా ఈ విధంగా పెట్టేసాం అనుకోండి, రైస్ పేపర్ కూడా వేసాం కాబట్టి మనకి వాటర్ బబుల్స్ ఏర్పడినా లోపల ఆ తేమ అనేది న్యూస్ పేపర్ అబ్జర్వ్ చేసుకుంటుంది, పాడైపోకుండా ఉంటుందండి. మన అడుగును కూడా న్యూస్ పేపర్ వేసాము, పైన కూడా వేసాం కాబట్టి, రైస్ కూడా వేసాం కాబట్టి పాడైపోకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుందండి. ఇలా కరివేపాకు మనం ఎక్కువగా తెచ్చుకున్నప్పుడు బయట పెట్టేసుకుండా, బయట పెడితే అది వదిలిపోవటం, ఎండిపోవటం అలా జరుగుతూ ఉంటుంది. సో ఇలా ఈ బాక్స్లో పెట్టేసుకొని స్టోర్ చేసుకున్నాం అనుకోండి, మనకు కావాల్సినప్పుడు అవసరానికి ఇలా కర్రీస్లోకి యూజ్ చేసుకోవచ్చు. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందామండి. కరివేపాకు అయితే మరి తీసుకొని మనం స్టోర్ చేసుకున్నాము. అలానే కాడలు కూడా చక్కగా యూజ్ అవుతాయండి. సో ఇవి కూడా ఎందుకు యూజ్ అవుతాయని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ అండి, ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి. మరి ఈ వీడియో మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు నాకు తెలియదు, కానీ ప్లీజ్ అండి మీరు ఎక్కడి నుంచి చూసినా కూడా చిన్న కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ వీడియో ఎంతవరకు వెళ్తుందని తెలుసుకోవడం కోసం ఫ్రెండ్స్ తప్పకుండా మరి కమెంట్ చేస్తారని ఆశిస్తున్నాను. సో ఇవి ఎందుకు ఉపయోగపడతాయి అంటే, మనం ఎక్కువగా పళ్ళల్లో ఏదైనా ఇరుక్కున్నప్పుడు ఎక్కువగా టూత్ పిక్స్ అయితే యూజ్ చేస్తూ ఉంటాం కదండి. మనకు అవసరానికి టూత్ పిక్ లేనప్పుడు ఇలా ఈ ముదిరిపోయినటువంటి కరివేపాకు కాడల్ని సమానంగా పెట్టేసి ఇలా కట్ చేసుకుని డబ్బాలో స్టోర్ చేసుకున్నాం అనుకోండి, మనకి ఎప్పుడైనా పళ్ళల్లో ఏదైనా ఇరుక్కుందనుకో సమయానికి మనకి టూత్ పిక్స్ లేనప్పుడు ఈ విధంగా కరివేపాకు కాడలతో ఈజీగా తీసుకోవచ్చండి. న్యాచురల్గా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు కాబట్టి ఇలా ట్రై చేసి చూడండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ని తీసుకుందామండి. మనకి రోజు కూడా ఆడవాళ్ళం అయితే పట్టీలు అయితే పెట్టుకుంటూ ఉంటాం కదండి. వెండి పట్టీలు బాగా నలబడిపోతూ ఉంటాయి, ఎందుకంటే శరీరంలో మనకి వేడి ఎక్కువగా ఉండడం వల్ల బ్లాక్గా అయిపోతూ ఉంటాయి కదండి పట్టీలు. అవి మళ్ళీ మనం క్లీన్ చేయాలి అంటే చాలా ఇబ్బంది పడుతూ కష్టపడుతూ ఉంటాము. చాలా ఈజీగా, సింపుల్గా ఈ ట్రిక్ని మీరు ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. మనం యూజ్ చేసుకునే టూత్ పేస్ట్ ఉంటుంది కదండి, కోల్గేట్ పేస్ట్ తీసుకొని ఈ విధంగా కొద్దిగా హాట్ అంటే ఏదైనా ఒక గిన్నెలో వేసేసుకొని పేస్ట్ని, దీనిలో హాట్ వాటర్ అయితే కొద్దిగా గోరువెచ్చని వాటర్ పోసేసి దీనిలో కొద్దిగా మరి పేస్ట్ వేసాం కదండి, కొద్దిగా బేకింగ్ పౌడర్ కూడా వేసేసి ఆ పట్టీలను మనకి ఏవైతే నల్లగా ఉన్నటువంటి ఎన్ని పట్టీలని ఇందులో వేసేసుకొని కొద్దిగా షాంపూ కూడా వేసుకోవాలండి. ఈ షాంపూ కూడా వేసేసుకొని పట్టీలని ఒక 10 మినిట్స్ ఈ విధంగా ఈ వాటర్లో నానబెట్టేసి తర్వాత ఈ విధంగా తీసుకొని పాతది టూత్ బ్రష్ ఉంటుంది కదండి, మనం యూజ్ చేయని టూత్ బ్రష్తో చక్కగా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, ఈజీగా క్లీన్ అయిపోతాయి. సో మనకి కొత్త వాటిలాగా మెరిసిపోతాయండి, అంత చక్కగా వర్క్ అవుతుంది అనమాట. దీంట్లో షాంపూ అలానే పేస్ట్, కొద్దిగా బేకింగ్ పౌడర్ కూడా వేసాం కాబట్టి చాలా చక్కగా మనకి
దీనిపైన ఉన్నటువంటి డస్ట్ అంతా కూడా క్లీన్ అయిపోతుంది. ఈ విధంగా పాతది టూత్ బ్రష్ తీసుకొని ఇలా క్లీన్ చేసేసిన తర్వాత ఏదైనా ఒక పొడి క్లాత్తో తుడిచేసుకున్నాం అనుకోండి, కొత్త వాటిలాగా మెరిసిపోతాయండి. చాలా ఈజీగా క్లీన్ అవుతాయి. మనం ఎక్కువగా రుద్దే పని కూడా ఉండదు. అంత చక్కగా క్లీన్ అవుతాయి. ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. చూసారు కదా, ఈ విధంగా ఈ వాటర్లో ఒక 10 మినిట్స్ ఇందులో ఉంచేసి తర్వాత చక్కగా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, ఈజీగా క్లీన్ అయిపోతుంది. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందామండి. ఇప్పుడు సమ్మర్ కదండి, మనకి ఎక్కువగా కరెంట్ బిల్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఎక్కువగా ఫ్యాన్స్ యూజ్ చేయటం, ఇంట్లో గ్రైండర్స్ అని, అలానే మిక్సీలని, ఫ్రిడ్జ్లని, మరి మోటార్ బిల్ అని మనకి ఎక్కువగా కరెంట్ బిల్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. సో మనకి ఇలా కరెంట్ బిల్ తగ్గించుకునే అద్భుతమైన టిప్స్ అండి. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఒక క్యారీ బ్యాగ్ ఉంటే చాలండి, చాలా ఈజీగా సింపుల్గా మనం కరెంట్ బిల్ని అయితే తగ్గించేసుకోవచ్చు. సో ఈ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, మరి ఈ టిప్స్ అన్నిటిలో మీకు ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో, ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయి అనేది ప్లీజ్ అండి చిన్న కమెంట్ చేయండి. సో మీకు ఎలాంటి టిప్స్ కావాలన్నా కూడా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఆ టిప్స్ అయితే మీకు షేర్ చేస్తాను. సో ఒక క్యారీ బ్యాగ్స్ అయితే మన ఇంట్లో క్యారీ బ్యాగ్స్ ఉంటూ ఉంటాయి కదండి, ఒక క్యారీ బ్యాగ్ని తీసుకుని ఈ విధంగా సైడ్లో ఉన్నటువంటి ఎడ్జిల్ని కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసేసుకున్న తర్వాత ఒకదానిపైన ఒకటి ఇలా మనం 2 పార్ట్లుగా రెడీ చేసుకోవాలన్నమాట. ఒకదానిపైన ఒకటి ఈ విధంగా ఆ 2 పార్ట్లు వేసేసుకొని ఇలా దానిపైన కొద్దిగా సాల్ట్, కొద్దిగా మనం కర్రీస్లో యూజ్ చేసుకునే ఆయిల్ ఉంటుంది కదండి, ఆయిల్ అప్లై చేసేసి ఒకదానిపైన ఒకటి వేసేసుకుని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వల్ల, డీప్ ఫ్రిడ్జ్లో మనకి ఏదైనా బాక్సులు మనం స్టోర్ చేసుకుని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటూ ఉంటాం కదండి, అది త్వరగా తీయాలని ఎంత ప్రయత్నించినా త్వరగా రాదు. ఎందుకంటే ఐస్ గడ్డ కట్టేసి త్వరగా రాదు కదండి. అలా లేకుండా ఉండాలి అంటే ఈ విధంగా ఈ కవర్ని మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం అనుకోండి, చక్కగా ఐస్ గడ్డ కట్టకుండా ఉంటుంది. మనకి ఏదైనా బాక్స్లో స్టోర్ చేసుకొని అందులో పెట్టుకున్నా కూడా వెంటనే వచ్చేస్తుందండి. ఎందుకంటే దీనికి కొంచెం సాల్ట్ ఎక్కువగా కాదండి, ఒక చిటికుడు సాల్ట్, కొద్దిగా ఆయిల్ అప్లై చేసేసి ఈ కవర్ని ఒకదానిపైన ఒకటి పెట్టేసి 2 పార్ట్లుగా పెట్టేసుకున్న తర్వాత ఇలా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం అనుకోండి, మనం బాక్స్లో ఏదైనా స్టోర్ చేసుకుని పెట్టుకున్నప్పుడు త్వరగా వచ్చేస్తాయి. ఐస్ త్వరగా గడ్డ కట్టకుండా ఉంటుంది. దీనివల్ల కరెంట్ బిల్లు కూడా తక్కువ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది అనమాట. మనం ఏదైనా బాక్స్లో కర్రీస్ కానీ మనం ఏదైనా ఫిష్ కానీ చికెన్ కానీ తెచ్చుకొని ఇలాగా బాక్స్లో స్టోర్ చేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెడుతూ ఉంటాము. అది త్వరగా గడ్డ కట్టేసి రాదు కదండి, చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము. అలా లేకుండా ఉండాలి అంటే ఈ చిన్న ట్రిక్ని మీరు ట్రై చేశారంటే అద్భుతంగా వర్క్ అవుతుంది. దీనివల్ల కరెంట్ బిల్లు కూడా తగ్గే ఛాన్స్ ఉంటుంది. ట్రై చేయండి. మరి ఈ టిప్స్ మీకు నచ్చాయా? నచ్చితే ప్లీజ్ అండి చూస్తూ ఉండగానే చిన్న లైక్ చేసి మన ఛానల్ని ఫాలో అవ్వండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బై బై. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.